సార్ గత కొన్ని సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇన్వెస్టర్స్ కూడా హైదరాబాద్లో వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. దీని వెనుక రీజన్ ఏంటి అంటారు? అంటే ఎప్పుడైనా సరే మీరు ఏ కంట్రీ అయినా చూడండి, పోనీ మన భారతదేశంలో చూసుకున్నా ఏ స్టేట్ అయినా చూడండి, ఎవరైనా సరే వెళ్ళి క్యాపిటల్కి వెళ్ళిపోయి సెటిల్ అవుదాం అనుకుంటారు. ఎందుకని అంటే విలేజ్లో ఉండి ఈ బిజినెస్ చేయాలంటే ఎవరు కొంటారు? అక్కడ కొనరు కదా. కొనగలిగేది ఎవరు, దాన్ని భరించేవాళ్ళు ఎవరు అంటే క్యాపిటల్లో ఉండేవాళ్ళు ఎక్కువ చేస్తారు. ఢిల్లీలో, బాంబే, మరి అలాగే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ఇవన్నీ కూడా ఇవన్నీ అట్లాగే. ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడైనా సరే సిటీస్లోనే జరుగుద్ది. ఇప్పుడు వ్యవసాయ కూలీలన్నీ విలేజ్లో జరుగుతాయి. కన్స్ట్రక్షన్ లేబర్ అంతా కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంటే అక్కడ జరుగుద్ది. ఇవాళ హైదరాబాద్ చుట్టూ జరిగే కన్స్ట్రక్షన్కి ఎంతమంది పనిచేస్తారు? ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, మ్యాషనరీస్ కానీ, రకరకాలు ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి. వీళ్ళందరికీ జాబ్స్ దొరుకుతున్నాయి. బ్రహ్మాండంగా చేతి నిండా పనులు జరుగుతున్నాయి, వస్తున్నారు, వెళ్తున్నారు. అలాగే బిజినెస్ ఉంది. బిజినెస్లో ఏందో ఏమి చేయలేం కదా. బిజినెస్ సేల్ ఉంది, అలాగే కన్స్ట్రక్షన్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీ రంగంలో ఉన్నారనుకోండి, బ్రహ్మాండంగా జాబ్స్ వస్తున్నాయి. ఇంజనీర్స్ ఉన్నారనుకోండి, బ్రహ్మాండంగా జాబ్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఇది సిటీ గ్రో అవుతుందో హాస్పిటల్స్ నీట్ కూడా చాలా ఉంటాయి. సూపర్ స్పెషాలిటీ ఆఫీసులు బోల్డ్ అని వచ్చేసినాయి. ఇక్కడ చిన్న చిన్న హాస్పిటల్స్తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా చాలా వచ్చినాయి. ఇవాళ మరి ఇవన్నీ వచ్చినాయంటే బికాస్ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ అనేది ముఖ్యం. కర్ణాటక తీసుకోండి, ముఖ్యంగా మనకు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్కి సపరేట్ రాష్ట్రం లేదు. ఇదివరకు కాంపోజిట్ స్టేట్ అని మెడ్రాస్లో ఉండేవాళ్ళం. ఆ మెడ్రాస్ స్టేట్లో తెలుగు, ఆంధ్రదేశం కూడా దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్, అంతే, సపరేట్ స్టేట్ కాదు. అప్పుడు క్యాపిటల్ మెడ్రాస్. అది అయిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ఈ స్టేషన్తో కానీ దీంతో కానీ ప్రత్యేక రాష్ట్రం కావాలంటే అప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడు కర్నూలు క్యాపిటల్ అని అక్కడ చేశారు. అక్కడ ఏదో కొంచెం సెటిల్ అయ్యి డెవలప్ అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ విశాలాంధ్ర కాదు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి తెలంగాణని కూడా కలుపుకొని చేస్తే బాగుంటుందని మళ్ళీ ఇక్కడ రావటం హైదరాబాద్ క్యాపిటల్ అయింది. అభివృద్ధి చెందింది బ్రహ్మాండంగా. ఇవాళ దురదృష్టవశాత్తు ఇది మళ్ళీ డివిజన్ జరిగింది. మళ్ళీ ఆంధ్ర వాళ్ళకే క్యాపిటల్ లేకుండా ఇది మళ్ళీ ఎత్తుకుండా మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఎక్కడ ఉంది మనకి హైదరాబాదు? మనకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాళ్ళకంటే హైదరాబాద్ ఉంది, వరంగల్ ఉంది, కరీంనగర్ ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్కి సిటీ ఏముందండి? వైజాగ్ సిటీ కాదు, విజయవాడ సిటీ కాదు, గుంటూరు సిటీ కాదు, లేకపోతే తిరుపతి సిటీ కాదు, అనంతపూర్ సిటీ కాదు. అన్ని టౌన్స్, స్మాల్ టౌన్స్ అండ్ మీడియం టౌన్స్ అండ్ బిగ్ టౌన్స్. ఒక క్యాపిటల్ ఉండాలి. ఎక్కడ కట్టాలి క్యాపిటల్? అంత ప్లేస్ ఎక్కడ ఉంటుంది మనకి? దీని మీద విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఒక 1.5 years 2 years ఆలోచించి క్యాపిటల్ అనే దగ్గర ఎప్పుడు కూడా వాటర్ సప్లై ఫుల్గా ఉండాలి, ల్యాండ్ దొరికేటట్టు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడు ఆలోచించి ఏం చేశాడంటే, ఒకప్పుడు అమరావతి అనేది రాజుల కాలంలో ఉన్న క్యాపిటల్. అది చాలా పూర్వకాలంలో, కొన్ని వేల సంవత్సరాల క్రితం చాలా సక్సెస్ఫుల్. ఇది దీన్ని ఇక్కడే చేస్తే బాగుంటుంది. ఒక విజయవాడని, ఒక మంగళగిరిని, ఒక తెనాలిని, ఒక గుంటూరుని, వీటిలన్నింటినీ కలిపేసి ఒక సిటీగా, దీన్ని ఒక కొత్త సిటీగా రూపొందిస్తే పక్కనే కృష్ణానది ఒడ్డు ఉంది, బ్రహ్మాండమైన వాటర్ ఉంటుంది, ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి, పెద్ద సిటీ అవుతుంది. మనం ఏదో చిన్న సిటీగా తీసుకొని డెవలప్ చేయాలంటే అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. అందుకని దీన్ని ఒక బ్యూటిఫుల్ సిటీ, వరల్డ్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్యాపిటల్ లాగా చేయాలి అని ఆయన ఆలోచించి సింగపూర్ వాళ్ళతో, జపాన్ వాళ్ళతో, ఇంకా మలేషియా వాళ్ళతో, వీళ్ళందరితో కూడా రకరకాల ఇంజనీర్లు అందరూ కూడా పిలిపించి, వాళ్ళందరూ కూడా ఆర్కిటెక్ట్స్ని పిలిపించి ఫైనల్గా ఒక అద్భుతమైన సిటీని ప్లాన్ చేశారు. ఇమ్మీడియట్గా క్యాపిటల్ అనగానే ఏం కావాలి? అసెంబ్లీ కావాలి, సెక్రటేరియట్ కావాలి, మినిస్టర్స్ హౌసెస్ కావాలి, ఎంప్లాయీస్ హౌసెస్ కావాలి. ఈ ముందు అర్జెంట్. అందుకని వాటికి టెంపరీగా ఇవన్నీ కట్టేసి ఇక చాలా పెద్ద ఎత్తున చేస్తే దురదృష్టవశాత్తు నెక్స్ట్ గవర్నమెంట్లో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కాదు, క్యాపిటల్ ఇక్కడ కాదు, అమరావతి ఏంటి, వైజాగ్లో పెట్టాలి అన్నారు. వైజాగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక మూల. అనంతపురంలో ఉండేవాడు క్యాపిటల్కి వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలి? చాలా డిస్టెన్స్ పడుతుంది. 1 day అంతా ట్రావెల్ చేయాలి. అమరావతి అనేటప్పటికి ఏమవుద్దంటే అటు విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళైనా సరే, ఇటు అనంతపూరు, కర్నూలు, కడప వాళ్ళైనా సరే, ఎవరైనా 6 hours ఇక్కడికి రావాలి క్యాపిటల్కి. పొద్దున్నే బయలుదేరొచ్చు, క్యాపిటల్కి వచ్చి పని చూసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు. తర్వాత సెంటర్ ప్లేస్ ఉండాలి. వైజాగ్లో వాటర్ ఇది, నీకు సముద్రం ఉంది కానీ నీకు వాటరే ఉంది. గోదావరి నుంచి తీసుకెళ్తాం అక్కడికి వాటర్.
క్యాపిటల్ అంటే ఎంత సిటీ పెరుగుద్ది, ఎంత వాటర్ కావాలి, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ కావాలి, ఎన్ని ఎడ్యుకేషన్ సెంటర్స్ కావాలి, ఎన్ని జాబ్ ఫెసిలిటీస్ రావాలి. ఇవన్నీ రాకుండా ఇవాళ ఎలా ఉన్నామంటే ఎక్కడికో వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుగా ఉన్నాం మనం. సరి అయిన క్యాపిటల్ ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఏది మీ క్యాపిటల్ ఏది అంటే ఏం చెప్పగలిగే స్టేట్లో 10 ఏళ్ళు అయింది రాష్ట్ర విభజన జరిగి. ఈ 10 ఏళ్లలో మీ సిటీ ఏది అంటే చెప్పలేని పరిస్థితి వచ్చిందనమాట. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా 5 ఏళ్ల వరకు మీరు కూడా ఇక్కడే ఉండండి క్యాపిటల్లో, 5 ఏళ్ల తర్వాత మీ క్యాపిటల్ కట్టుకొని మీరు వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు దాకా వెళ్ళటం ఎందుకు, వెళ్లకుండా ఇక్కడే కూర్చొని ఏం చేస్తాం, స్టేట్ అంతానే అక్కడ ఉంటే ఇక్కడ కూర్చొని మేనేజ్మెంట్ ఏం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు డేర్ చేసి టెంపరీ అన్నీ కావాల్సినవి అన్నీ కట్టేసేసుకొని అక్కడ షిఫ్ట్ అయ్యారు. బ్రహ్మాండంగా జరుగుతుంది అనుకున్న టైంలో పైగా మా దగ్గర స్టేట్కి డబ్బులు కూడా లేవు. క్యాపిటల్ కట్టాలంటే కొన్ని 100 కోట్లు 1000 కోట్లు కావాలి, 1000 కోట్లు కావాలి. అంత 1000 కోట్లు డబ్బు ఇది ఆంధ్రప్రదేశ్ దగ్గర అంత డబ్బు లేదు, అంత ఇన్కమ్ లేదు, ఏమీ లేదు. ఒక్క వ్యవసాయం మినహాయిస్తే మనకేమీ లేదు ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్. అందుకని ఈ అన్నీ కలిపి కనుక చేసేటట్లయితే ఒక మంచి సిటీ అవుద్ది. ఈ మంచి సిటీలో ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ తీసుకొస్తాం, ఫార్మాసిటికల్ తెస్తాం, మిగిలిన ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొస్తాం, జాబ్ ఫెసిలిటీస్ పెరుగుతాయి, ఇన్స్టిట్యూషన్స్ మంచి మంచి యూనివర్సిటీస్ తీసుకొచ్చి పెడదాం, మంచి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం. ఇవన్నీ అనుకో చాలా ప్లాన్ చేశాడు. దురదృష్టవశాత్తు ఎక్కడ వేసిన గోంగలంటే అక్కడే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఇంకా అంతకంటే వెనకబడి ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు, కెపాసిటీ ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. ల్యాండ్ కొనుక్కున్నా, బిల్డింగ్స్ కొనుక్కున్నా, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ పెడదామని, ఏదైనా హాస్పిటల్స్ పెడదాం అనుకున్నా, ఏదనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి పెడతారు. ఇండస్ట్రీస్ పెడదామన్నా అది వాళ్ళు అక్కడ మైనస్ అయిపోయింది. తమిళనాడు ఉందంటే వాళ్ళకి మెడ్రాస్ ఉంది, కోయంబత్తూరు ఉంది, సేలం ఉంది. కర్ణాటక ఉందంటే వాళ్ళకి బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. తమిళనాడు ఉంది అంటే ఎన్నో ఉన్నాయి వాళ్ళకి. ఇట్లా ఇవన్నీ మనకి ఏమీ లేదు, మనమే ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. తెలంగాణ కూడా ఇట్స్ ఫైన్, బ్రహ్మాండమైన సిటీ ఉంది. వాళ్ళ తెలంగాణలో హైదరాబాద్ తీసేస్తే తెలంగాణ అంటే ఏముందండి, జీరో. వాళ్ళ తెలంగాణ ఇంత ఇదిగా ఉంది అంటే క్యాపిటల్. 75% 80% ఆఫ్ ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ ది క్యాపిటల్. మిగిలిన దాన్ని మీ దగ్గరికి వెళ్ళిన పెద్ద ఎక్కువేం రాదు, హ్యాండ్ టు మౌత్ లాగా ఉంటాయి తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండదు. అందుకని అది మనం మైనస్ అయ్యాం. దాన్ని ఎప్పటికైనా దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనకు అందరికి. లేకపోతే మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వాళ్ళు ఉద్యోగం కావాలన్నా, చదువుకోవాలన్నా, మంచి కాలేజీలకు రావాలన్నా పొరుగు రాష్ట్రాలకు రావాల్సి వస్తుంది. తెలంగాణకి అంటే అలవాటు పడి ఉన్నాం కాబట్టి తెలంగాణకు వస్తున్నాం ఇవాళ ఎక్కువ. లేకపోతే ఇంకో చెన్నయ్యో ఇంకో చోటుకో ఎక్కడికో వెళ్ళాలి, బెంగళూరు. అలా కాకుండా మన కాలేజీలు మనకి, మన ఇన్స్టిట్యూట్స్ మనకి, మన డెవలప్మెంట్ మనకి, మన జాబ్ ఫెసిలిటీస్ అన్నీ మనకంటూ ఉంటేనే తప్ప ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాదు.